హాయ్ అండి. మరో ఒక సరికొత్త పచ్చడితో మీ ముందుకొచ్చా అనమాట. చికెన్ తొక్కు పచ్చడి. చికెన్ తొక్కు పచ్చడి ఏంటి అక్క అంటున్నారా? చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఎవరైనా తినొచ్చండి. పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ముద్ద ముద్దకి కూడా మనకి ఎటువంటి బొయ్యక ఎముక ఏమీ తగలకుండా నోటికి ఎంతో టేస్ట్గా ఉంటుంది అనమాట. మనం గానిగి నుంచి తెచ్చిన శనగ నూనెతో ఈ పచ్చడి అయితే తయారు చేశానండి. నేను ముఖ్యంగా చెబుతున్నా, మన పచ్చడిలో ముఖ్యమైనది ఏందో తెలుసా? నూనె. ఆ నూనె అనేది క్వాలిటీగా ఉంటే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. నేను గానిగి నుంచి తెచ్చిన శనగ నూనెతోనే ఈ పచ్చడి అయితే చేశానమాట. చికెన్ తొక్కు పచ్చడి. చక్కగా చికెన్ తెచ్చి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి దాన్ని చక్కగా పీసులుగా చేసి దాన్ని నూనెలో ఫ్రై చేసి దానికి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమ్మకాయ రసం చివరిలో నిమ్మకాయ రసం పిండి గనక ఈ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి వేడివేడి అన్నంలో. ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో కనుక వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకు తింటే మాత్రం అబ్బాయికి ఏటో వెళ్ళిపోయిద్దండి ప్రాణం అంతా. ఈ అల్లం చెల్లుల్లిపాయ పేస్ట్ అయినా సరే, మేము చేసిన గరం మసాలా అయినా సరే, నేను నా చేతులతో స్వయంగా ఇంట్లోనే తయారు చేసినాయండి. కారమైనా ఏ అయినా సరే పచ్చడి కావాలి అన్నోళ్ళు ఈ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మీకు అర కేజీ కావాలన్నా, పావు కేజీ కావాలన్నా, కేజీ కావాలన్నా కూడా మీకు మీ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు మేము డెలివరీ ఇస్తాం అనమాట.